దాన్ని ఘర్షణ లేకుండా వాళ్ళతో మాట్లాడి అధికారులతో ఉత్తర్వులు ఇప్పించి సజావుగా కూడా చేయొచ్చు. కానీ ఆ వెళ్ళిన వ్యక్తి ఉద్దేశం అది కాదు. అతను కేవలం అక్కడ ఘర్షణను రెచ్చగొట్టడానికే వెళ్ళాడు. అక్కడేదో క్రైస్తవులు ఉన్నారని, క్రైస్తవులు ఉంటే వాళ్ళు ఏమన్నా నేరస్తులా? క్రైస్తవ్యం పాటించడం ఏమన్నా నేరమా? వాళ్ళు ఏదో వచ్చి ఇక్కడ గుడి ఆపుతున్నారని అనవసరమైనటువంటి ఒక అపోహ అనేదాన్ని కల్పించాడు. అక్కడికి నేను ఒక్కటే చెప్తున్నా, అందరూ ఆలోచించండి. నిజంగా గుడి మీద ప్రేమ ఇష్టం ఉన్న వ్యక్తి అయితే అక్కడ సజావుగా కూడా దాన్ని కట్టడం అనేది చేసి ఉండొచ్చు. కానీ 3 సార్లు అక్కడికి పోయి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ మీద దాడి చేసి తిరిగి అదేదో తన మీద దాడి అన్నట్టుగా ఆయన ప్రచారం చేస్తున్నాడు. దయచేసి ఇది ఎవరు కూడా నమ్మకండి. దాడి చేసేవాడు ఎవడైనా మన ఇంటి మీదకి వచ్చి దాడి చేస్తాడు, మనం ఉన్న దగ్గర దారిలోనూ దాడి చేస్తాడు. అంతేగాని మనం పోయి గుంపుగా ఒక 80 మందిని 100 మంది